నల్గొండ జిల్లా మిర్యాలగూడలో టాటా ఇన్సూరెన్స్ సంకల్పయాత్రని మిర్యాలగూడ బ్రాంచ్ ఘనంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలనే ఉద్దేశ్యంతో సంకల్పయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టాటా ఇన్సూరెన్స్ ఫౌండర్ రతన్ టాటా ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ఇన్సూరెన్స్ తీసుకురావడం అద్భుతంగా ఉందని, ఇంత అనుకూలమైన ఇన్సూరెన్స్ ఎక్కడా ఏ కంపెనీలో లేదని, టాటా ఏఐ ఇన్సూరెన్స్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. బీమా చేయండి, ధీమాగా ఉండండి, ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అంటూ స్లోగన్స్ ఇచ్చుకుంటూ హౌసింగ్ బోర్డులోని టాటా ఆఫీస్ నుండి సాగర్ రోడ్డు హైవే వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఇనియు బాలాజీ నాయక్, వన్ టౌన్ సాయి సైదిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. నేటి వేగవంతమైన ప్రపంచంలో ఒక వ్యక్తి భవిష్యత్తులో ఏం ఎదుర్కోవాల్సి ఉంటుందో ఖచ్చితంగా తెలియదు. కాబట్టి మార్కెట్లోని వివిధ ఆర్థిక సాధనాలు వినియోగదారులకు పెట్టుబడి, సేవింగ్స్ మార్గాలను అందించడం ద్వారా భవిష్యత్తుకు భద్రతను ఇస్తాయి. ప్రతికూల ఆర్థిక సంక్షోభం సమయంలో టాటా ఏఐ ఇన్సూరెన్స్ ఉపయోగకరమన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది రవి నాయక్, బ్రాంచ్ మేనేజర్ చంద్రశేఖర్, వంశీ, లీడర్స్ ప్రవీణ్, నూకల రామ్రెడ్డి, రంజిత్, సతీష్, రామూర్తి, నరసింహారెడ్డి, కిషోర్, రమణరెడ్డి, దనయ్య గౌడ్, శ్రీనివాస్, కిరణ్, వెంకటరమణ, వెంకట్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి, ఉమాపతి, మహేష్, భవానీ, మహాలక్ష్మయ్య, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. సైలెంట్ వినండి. ఒకరికి తెలిసిందే, జీవితంలో ఇన్సూరెన్స్ వెహికల్స్కే కాదు మనుషులకు కూడా ఇంపార్టెంట్. అందరూ వెహికల్స్కి చేయించుకుంటారు కానీ మనుషులకు ఎవరు చేయించుకోరు. అంటే సడన్గా ఒక మనిషి మనం అనుకుంటాం రేపు ఏం జరుగుతుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. సడన్గా ఒక మనిషి కుటుంబ బాధ్యత బరువు పోసే మనిషి సడన్గా ఏదైనా ఎక్స్పైర్ అయితే తర్వాత కుటుంబ పరిస్థితి ఏంటనేది ఎవరు ఊహించలేరు. అదే ఇన్సూరెన్స్ ఉన్నట్టయితే కొంచెం వాళ్ళకి ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుంది. మనిషిని ఎట్లా తీసుకురాలేదు కానీ ఆర్థికంగా సాయం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అందరూ కూడా ఇన్సూరెన్స్ కలిగి ఉంటారని నేను మహానుభావుడు రతన్ టాటా గారు. రతన్ టాటా గారు అంటేనే ఒక నిజాయితీ. మనం చూసినాం, ఆయన 80 ఏళ్ళు 90 ఏళ్ళు చనిపోయాడు. కానీ నిజాయితీగా ఈ దేశం నుంచి తీసుకున్నాడు రతన్ టాటా. భారత స్వాతంత్రం వచ్చినప్పుడు, బ్యాంకులు జాతీయకరణ జరిగినప్పుడు ప్రభుత్వం ప్రజల నుంచి ఈ దేశం నుంచి తీసుకున్నాడు. తన జీవిత కాలం అంటే ఈ 70-75 సంవత్సరాలు మళ్ళీ ప్రజలకు ఇచ్చాడు. పే బ్యాక్ టు సొసైటీ అని ఏదైతే నిదర్శనమే రతన్ టాటా గారు. కాబట్టి ఆ స్ఫూర్తి అటువంటి వ్యక్తి స్థాపించిన టాటాని చాలా చిన్నపిల్లలకు, చదువురాని వాళ్ళకు, గ్రామీణ మహిళలకు కూడా, లంబాడి తల్లులకు కూడా టాటా అంటే తెలుసు. కాబట్టి టాటా నిజాయితీ, దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీ అందరి భుజాల మీద ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ సంస్థ ఇంకా జరిగిన అభివృద్ధి చెంది మొత్తం ఈ దేశంలో 140 కోట్ల మందికి అందుబాటులో రావాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈ కంపెనీకి సంబంధించి మరి ఈ మేనేజర్ గారు, లేదా టాటా ఏఐలో సభ్యులందరికీ, టీం మెంబర్లందరికీ నమస్కారాలు. మనం ఈ జనరేషన్లో ఒక గొప్ప మహానుభావులను చూసి నేను ఇద్దరిని అయితేనే, ఒకరు అబ్దుల్ కలాం, రెండవది రతన్ టాటా. వాళ్ళు జన్మతః బ్రహ్మచర్యం తీసుకొని ఒక పారిశ్రామికవేత్తగా మరి ఈరోజు భారతదేశంలో అనేక మరి ఇండస్ట్రీస్ను స్థాపించి ఎక్కడ కూడా లాభాపేక్ష కాకుండా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు ఈ ఆలస్యమైన జీవితాన్ని గడిపినటువంటి వారు అంటూ మహానుభావుడు, గొప్పవారు. వారు స్థాపించిన టాటా దీంతో నాకు వచ్చిన అనుబంధం ఏంటంటే 2021లో మా మిత్రుడు ఒక రవి అని చెప్పేసి ఉపాధ్యాయుడు కరోనా వల్ల చనిపోయాడు. అతను ఒకే ఒక పాలసీ కట్టాడు. ఓన్లీ 38,000 ఈరోజు ఒకే ఒక పాలసీ కట్టారు. సో అతను కొంత అప్పులు కూడా చాలా ఉండే. అప్పుడప్పుడే సెట్ అవుతున్న క్రమంలో పిల్లలు కూడా చాలా చిన్న పిల్లలు అతను మరణించడం జరిగింది. మరణించినాక నేను ఎంఏ ఉన్నాను. వాళ్ళ కుటుంబానికి సంబంధించిన బాబులు నేను, వాళ్ళ యొక్క మా మిత్రుడు భీమ్లా, వాళ్ళ సొంత బామ్మటి. కాబట్టి మేము ఇద్దరం కలిసి మరి మేము ఆ పాలసీకి సంబంధించిన క్లెయిమింగ్ సంబంధించి కోదాడ వెళ్ళాము. సో ఇది చేస్తే ₹1 కోటి కేవలం 20 డేస్లో వచ్చాయి. కుటుంబం వ్యక్తి
లాస్ అయ్యేది కానీ ఆ బాధకెళ్ళి ఈ ₹1,00,00,000 రాగానే వాళ్ళ అప్పులు చెట్టిని అమ్మాయి చక్కగా ఇల్లు కట్టుకుంది, హ్యాపీగా పిల్లలు చదివించింది. పాలసీలో చేయడం వల్లనే నన్ను కళ్ళారా చూసి సంబంధిత ఏజెంట్ గారు, సార్ మీరు కూడా ఒకటి పాలసీ చేయమంటే వెంటనే నేను 2021లో ఇందులో ఒక ఇయర్ పాలసీ చేయడం జరిగింది. సో ఎందుకంటే ఇక్కడ మనం అయితే ఇది మన ఉన్నత బెనిఫిట్ కాదు అది. సో ఆకస్మిక మరణం కాదు, ఎటువంటి మరణం చెందినా కానీ సో మన కుటుంబానికి భరోసాగా ఉండేటటువంటి ఒక పాలసీ లాగా అనిపించింది. కాబట్టి మనకి చాలా జీవన ప్రయాణంలో అనేక ఎదురులు అనుభవిస్తుంటాం. కాబట్టి మరి మనం కూడా ఒకటి కట్టుకుంటే బాగుండని చెప్పి కట్టడం జరిగింది. మంచి పాలసీ అయితే అనిపిస్తుంది. సో కాబట్టి ఇంకా మా మిత్రుడు ఇంకా శ్రీనివాస్ గారు మా ఇంటికి వచ్చి ఇంకా రకరకాల పాలసీలు ఉన్నాయి సార్, మీరు ఖచ్చితంగా చేయాలంటే చాలా ప్రాథమిక అయితే నేను ఇలా సభ్యుడిగా ఉన్నాను, అవకాశం వస్తే మీతో అసోసియేట్ అవుతానని చెప్పి చెప్పడం జరిగింది. సో మీరందరూ కూడా ఒక మంచి పాలసీని ప్రమోట్ చేస్తూ ఒక మంచి ప్రొఫెషన్ మీరు ఇందులో ఈ కంపెనీలో ఇన్వాల్వ్ అయ్యేందుకు మీ అందరూ ఈరోజు మిర్యాలగూడలో మా మేనేజర్ సాబ్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా 100 మందితో ఈరోజు రాయడం జరుగుతుంది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటికి కూడా బీమా తీసుకోవాలి. ఎందుకంటే బీమా అంటే నీకోసమో నా కోసమో కాదు, మన పిల్లల కోసం, మన భార్య పిల్లల కోసం తెలియజేస్తున్నాం. ఏదో మేము ఉన్నోళ్ళని తీసుకుంటాం, మేము లేని వాళ్ళం మా జీతం అవుతాం అనుకుంటారు. కానీ ఏం చెప్పాలంటే బీమా అంటే ఏమైనా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఉన్నా లేకున్నా కానీ మన పిల్లలకి, మన భార్య పిల్లలకి చాలా హక్కు వస్తుంది. కాబట్టి ఈరోజు మనం పుట్టినాం, ఖచ్చితంగా చనిపోతాం. కాబట్టి దానికి కాకుండా మన బతికేలా కింగులమే, చనిపోయిన కింగులమే. బతుకుంటే కూడా మనకి 50 రూపాయలు వస్తాయి, చనిపోతే కూడా 3 కోట్లు వస్తాయి మనకి. కాబట్టి మంచి పాలసీ టాటా AIA చాలా ఎక్సలెంట్ ఉంది. ప్రపంచంలో కాదు, వరల్డ్లో కూడా నెంబర్ 1 టాటా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మన తెలంగాణ మొత్తము సంకల్ప యాత్ర అని ఒక మౌంటైంది. సో ఈ సంకల్ప యాత్ర అనేది తెలంగాణ మొత్తం కూడా చాలా ఉత్సాహంతో జరుపుతున్నాము. ఈ సంకల్పం ఎందుకు అంటే ఇన్సూరెన్స్ అనేది ఒక్కరికి ఇంపార్టెంట్ అని తెలియజేయడానికి మన రతన్ టాటా గారి ఉద్దేశాన్ని మనము తీసుకొని ఈ యాత్రను స్టార్ట్ చేశాము. దీంట్లో దాదాపుగా 100 మంది అడ్వైజర్స్ పాల్గొన్నారు, 30 మంది లీడర్స్ పాల్గొన్నారు. సో మన కస్టమర్లు పాల్గొన్నారు. అందరూ కూడా విజయోత్సాహంతో ఒకసారి చూశారు కదా, అందరూ కూడా మన లైన్లో ఉన్నారు. సో మేము చాలా నార్మల్గా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఈ సంకల్ప యాత్ర అనేది విజయం చేద్దామని ఇలా ఒక యాత్రని స్టార్ట్ చేశాము. దీనికి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్క ఇంటికి ఇన్సూరెన్స్ అనేది ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో మనం ఈ యాత్ర స్టార్ట్ చేశాము. దీనికి మీరందరూ సహకరించాలని కోరుకుంటూ, సో బీయింగ్ ఎ బ్రాంచ్ మేనేజర్గా సో ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయోత్సాహంగా కంప్లీట్ చేస్తామని అందరికీ చెప్తున్నాం.